ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత బడ్జెట్, ఎవరూ ఊహించని స్టార్ కాస్ట్, అసలు ఇమాజిన్ చెయ్యలేని గ్రాండియర్, సర్ప్రైజ్ అయ్యే విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న రామాయణ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ రామాయణ అందరి అంచనాలను అందుకుందా లేక డిసప్పాయింట్ చేసిందా? 4,000 కోట్లు అసలు ఇప్పటి వరకు ఎవరు ఊహించని, అసలు ఏ సినిమాకి పెట్టని బడ్జెట్. 4,000 కోట్లతో 40 సినిమాలు తీసే బడ్జెట్ రేంజ్లో ఉన్న ఇండియన్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ఎలిమెంట్స్ తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ కాలిఫోర్నియాలో గ్రాండ్ గా ట్రైలర్ స్క్రీనింగ్ చేసిన టీం లేటెస్ట్ గా ఇండియాలో ట్రైలర్ రిలీజ్ చేసింది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న రామాయణం ట్రైలర్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. రామాయణం అంటే ఇప్పటివరకు మనకున్న ఇమేజ్ ని చెరిపేసే సినిమాగా నమిత్ మల్హోత్రా రామాయణం తెరకెక్కుతోంది. నితేష్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అటు రాముణ్ణి, రావణాసురుణ్ణి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్లో చూపించారు. నిజానికి రాముడిగా రణబీర్ కంటే రావణాసురుడిగా యష్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. యష్ తన బ్యాడ్ మ్యాన్ స్టైల్ క్యారెక్టర్లో అంతే ఈజ్తో నటించినట్లు కనిపిస్తోంది. యానిమల్లో రూత్లెస్ యాక్షన్ చేసిన రణబీర్ ఫస్ట్ టైం మైథాలజీ క్యారెక్టర్ కాబట్టి ఆ లుక్ ని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఫ్యాన్స్. సీతగా సాయి పల్లవి సరికొత్తగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో 4,000 కోట్లు కళ్లకి కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో గ్రాఫిక్స్, రిచ్ అంబియన్స్, విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ టైంలో వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ని ఓవర్కమ్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్న టీం ట్రైలర్ ని ఫుల్ ప్లస్డ్ గానే రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశారు. ఇండియాలోనే ఇప్పటివరకు ఈ రేంజ్ భారీ స్టార్ క్యాస్ట్ తో సినిమా చేయకపోవడంతో వీళ్ళందరినీ ఒకే స్క్రీన్ మీద చూడడానికి క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. నవంబర్ 8న పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ 4,000 కోట్ల బడ్జెట్ కి ఎన్ని వేల కోట్లు రాబడుతుందో అని లెక్కలేస్తున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్.